వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ఏదైనా ఒక వస్తువును పట్టుకోవాలంటే మన హ్యాండ్ అనేది గ్రిప్పింగ్ అనేది ఉండాలి. సో కొద్ది మందికి ఇట్లా పట్టుకున్న వెంటనే పట్టుకున్నాము అనే లోపే ఇట్లా పడిపోతూ ఉంటాయి. సో ఎందుకు ఇది అంటే చేతుల్లో తిమ్మిర్లు, కాళ్ళలో మంటలు వస్తూ ఉంటాయి. దీనికి కారణం ఏంటి అనేది తెలుసుకుందాం. దీనికి హోమియోపతిలో ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంది అన్నది అయితే తెలుసుకుందాం. మనతో ఉన్నారు సెలబ్రిటీ హోమియోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్, ఇంట్రడక్షన్లో చెప్పినట్టుగా ఎక్కువగా ఇది మెయిన్ అంటే మగవాళ్ళ కంటే కూడా ఆడవాళ్ళలో ఈ ప్రాబ్లం చూస్తూ ఉంటాం. ఏదో వంట చేస్తూ ఉంటారు, వాళ్ళకి తెలియకుండానే ఆ గంటె పడిపోవడము, లేకపోతే ఇంకో ప్లేట్ పడిపోవడము జరుగుతూ ఉంటుంది. ఏంటబ్బా ఇట్లా వేస్తూ ఉన్నారు వీళ్ళు అనుకుంటాం, కానీ మాకు తెలియకుండా జరిగిపోయింది అంటుంటారు. అసలు ఎందుకు ఈ నర్వ్ స్ట్రెంత్ అనేది పోతా ఉంది ఈ మధ్యకాలంలో? నర్వ్ స్ట్రెంగ్త్ పోతుంది కదా. ఎస్. మీరు ఒకటి చూడండి, ఎవరైతే 8 గంటలు పడుకుంటారు కదా వాళ్ళకు నరాల నొప్పులు, మోకాల నొప్పులు, మళ్ళా పిక్కల్లో నొప్పులు, అరికాల మంటలు, తిమ్మిర్లు, ఈ కాళ్ళు ఈడికెళ్ళి మొత్తం కింద వరకు లాగుడు ఇది జర తక్కువ ఉంటుంది. వాళ్ళు ఇది తక్కువ ఉంటుంది అంటే 8 గంటలు పడుకునే వాళ్ళు తక్కువ ఉంటుంది, జర తక్కువ ఉంటుంది. ఇంకోటి నేను మీకు చెప్తా, ఇది మగవాళ్ళు, ఇది ఆడవాళ్ళు. ఓకే. మగవాళ్ళల్లో ఇది 8 గంటలు ఉంటుంది కదా, అది జర ఉంటుంది. ఆడోళ్ళల్లో ఇది 6 గంటలు 4 గంటలు ఉంటుంది, అట్లా ఉంటుంది నిద్ర. ఎందుకు? ఫుల్ డే పని. ఓకే. ఫుల్ డే పని వాళ్ళకు. మార్నింగ్ లేచినప్పటి నుంచి ఫస్ట్ స్నానం చేయాలి, పూజలు చేసుకోవాలి, వంట చేయాలి, బట్టలు చేయాలి, బాసనలు చేయాలి, పనులు వస్తాయి వాళ్ళని చూసుకోవాలి, మళ్ళీ అందరి పనులు కూడా వాళ్ళు చేస్తారు. జర వాళ్ళకి ఏమైపోతుంది అంటే స్ట్రెస్ అనేది పెరిగిపోతుంది. మనకేంది ఇప్పుడు టెన్షన్ పెరుగుతుంది, ఒకరికి ఈఎంఐ టెన్షన్ పెరుగుతుంది, ఒకరికి ప్రాపర్టీ టెన్షన్ పెరుగుతుంది. అయితే ఏమవుతుంది, మనము ఆఫీస్లకు వస్తాం, వేరే వాళ్ళకు కలుస్తాం, ఏమవుతుంది మన టెన్షన్లు జర తగ్గుతాయి. మనం చెప్పుకుంటాం మన బాధ. ఇప్పుడు వాళ్ళు ఇంట్లోనే ఉంటారు కదా ఎక్కువ, వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి బాధ? ఫోన్లు చేసి చెప్పుకుంటారు. ఏమవుతుంది, ఇప్పుడు కొందరు అమెరికాలో ఉంటారు, అమెరికా నుంచి ఇంటికి అమ్మకి ఫోన్ చేసి చెప్దామంటే అమ్మ పడుకొని ఉంది, ఎవరికి చెప్పుకోవాలి? అయితే అట్లా ఏమవుతుంది, వీళ్ళు బాధలు కూడా అన్ని వాళ్ళ మనసులో పెట్టుకుంటారు. మనసులో పెట్టుకునేసరికి ఏమైపోతుంది, స్ట్రెస్ అనేది చాలా పెరిగిపోతుంది వీళ్ళకి. స్ట్రెస్ పెరిగితే ఏమవుతుంది, నిద్ర ఏమో చక్కగా ఉండదు. అవునా కదా? ఫుల్ టెన్షన్ ఉంది పోయి మీకు. ఇప్పుడు నార్మల్గా ఆలోచించండి, ఇప్పుడు రేపు ఫైనల్ ఎగ్జామ్ ఉంది మీకు, 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ ఉంది. ఓకే. మీకు ఒక్క రాత్రి ముందా నిద్ర వస్తుందా? సరిగా రాదు, టెన్షన్లో ఉంటారు, రాదు, నిద్ర రాదు. ఇప్పుడు ఆ టెన్షన్ ఒక్క రోజుది కాదు, 10 రోజులది కాదు, కంటిన్యూ 5 years 6 years 10 years నుంచి నడుస్తూనే ఉంది. ఏమైపోతుంది, మళ్ళీ కొన్ని ఆలోచనలు ఏవైతే పెట్టుకోవద్దు అవి కూడా పెట్టుకుంటారు. ఏం ఆలోచనలు పెట్టుకుంటారు? సింపుల్గా చెప్తా మీకు నేను. సరే, ఇది వండాలి, పెట్టాలి, ఈ పని చేయాలి, ఆచరణ, ఇవన్నీ టెన్షన్లు ఉంటే సరే, కానీ ఒక్కొక్కసారి కొందరు ఆడోళ్ళు మీరు గమనించండి ఎటువంటి టెన్షన్లు పెట్టుకుంటారు. అరే బాబు 10th లో ఉన్నాడు, ఎటువంటి మార్కులు వస్తాయి, మళ్ళీ ఇంటర్లో పర్సంటేజ్ ఎట్లుంటుంది, డాక్టర్ అడ్మిషన్ కి మళ్ళీ పైసలు, డాక్టర్ అవుతా అంటాడు, మళ్ళీ సీట్ రాకపోతే. ఇప్పుడు 2 ఏళ్ల తర్వాత వాడు నీట్ ఎగ్జామ్ రాస్తాడు. నువ్వు ఇప్పుడు నుంచి ఎందుకు టెన్షన్ పడతావమ్మా? మనం అదే చెప్తాం, ఇప్పుడు నుంచి ఎందుకు టెన్షన్ పడతాం? సరే, వాడు ఇప్పుడు 25 ఏండ్లు అయిండు, ఇంకొక ఆంటీ బాధ అయిందంటే 25 ఏండ్లు పెళ్ళి ఎట్లయితుంది? ఎట్లాంటి కోడలు వస్తుంది? మంచి కోడలు రాకపోతే లవ్ మ్యారేజ్ చేసుకుంటాడా? లవ్ మ్యారేజ్ చేసుకుంటాడా? అవునా కదా? అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఇట్లా ఇమాజినరీ మెట్లు బిల్డ్ చేసుకుంటుంటాం. అంటే ఈ కింద మెట్టు ఉంది కదా, ఇదే నిజం ఉండదు. అంటే కోడలు ఎట్లాంటిది వస్తుంది, అవునా కదా? లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఎట్లా, ఆమె వచ్చినాక మమ్మల్ని బయటికి పంపించేస్తే ఎట్లా, సపరేట్గా పోయి ఉంటే ఎట్లా, ఇవన్నీ అవుతాయి. మళ్ళా కొందరికి పెళ్ళి అయిపోయినాక అరే పిల్లలు ఎప్పుడు పుడతారు అంటే ఏమవుతుందంటే అన్ని ఇమాజినరీ థాట్లకు కొందరికి టెన్షన్ అయిపోతుంది. దీన్ని యాంగ్జైటీ అంటారు. ఈ ప్రాబ్లం ఉండు వల్ల కూడా నరాల పరేషానీలు ఎక్కువైతాయి. ఇప్పుడు ఒక ఆంటీ మన దగ్గరికి వచ్చిండ్రు, వచ్చినప్పుడు ఆంటీకి బీపీ ఉంది, షుగర్ ఉంది, థైరాయిడ్ ఉంది. ఇవి అన్నీ కాకుండా ఆ ఆంటీకి ఆల్రెడీ యాంగ్జైటీకి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇప్పుడు యాంగ్జైటీ అంటే ఏంది అంటే ఆందోళన. ఇప్పుడు చెప్పినా కదా, కొందరికి అన్కంట్రోలేబుల్ అయిపోతుంది, భయం.
భయం. ఇప్పుడు ఇవన్నీ చెప్పినా కదా, ఫుల్ డే ఇవే ఆలోచనలు నడుస్తుంటాయి. గుండె దడల్లాగా, గుండె దడ రావడం, సడన్ హాస్పిటల్ తీసుకుపోండి, ఇవి కంటిన్యూ నడుచుడు వల్ల ఏమైపోతుంది అంటే వాళ్ళకు దానికి కూడా మందులు ఇస్తారు. ఇప్పుడు ఆ మందులకి జర మత్తు వస్తుంది, మత్తుతో పాటు అది అలవాటు పడిపోతాం. ఏమవుతుంది, మొత్తం రోజు మత్తు అవ్వడం, జర్ర ఆ మందుది తగ్గంగానే చేతులు లాగడం స్టార్ట్ అవ్వడం, మళ్ళా ఈ చేతుల్లా మంటలు, అరికాల్లో మంటలు, మళ్ళా ఆ మందు వేసుకోగానే నిద్రపోతున్నారా, బతుకున్నారా, చచ్చిపోయినరా ఏం అర్థం కాదు మొత్తం. అయితే అది స్లీప్ కూడా కాదు, సెడేషన్ టైప్. ఇప్పుడు అది లేకపోతే గుండె దడ పెరగడం, షుగర్ లెవెల్ కంట్రోల్లో ఉండకపోవడం, ఇవన్నీ ఉండే పరేషానీలు. మెడ నొప్పి ఉండే, ఇవిట్లా ప్రాబ్లంలు ఉండే. అరిచేతుల్లో నిల్చుంటే చక్కెరు, మళ్ళా అరికాల్లో మంటలు, ఇక్కడ నుంచి కిందికి లాగుడు, ఇవన్నీ ఉండేసరికి మన దగ్గర వాళ్ళు వచ్చిండ్రు. ఎక్కడి నుంచి వచ్చిండ్రు అంటే కల్బుర్గి అనేసి ఊరు ఉంటుంది, ఇది కర్ణాటకలో ఉంటుంది కల్బుర్గి అనేసి. అయితే 3 years బ్యాక్ వచ్చిండ్రు, మన వీడియోలే చూసి వచ్చిండ్రు వాళ్ళ వాడికి. అయితే ఈ పేషెంట్కి మనం ట్రీట్మెంట్ ఇవ్వడు స్టార్ట్ చేసినాక 1 year మన ట్రీట్మెంట్ వాడిర్రు. ఫస్ట్ 3 monthsలో ఈ నరాలకి సంబంధించే ప్రాబ్లంలు ఏవైతే ఉంటాయి కదా, అవి అన్నీ 70% తగ్గినాయి. ఆల్మోస్ట్ 15 to 20 years నుంచి ఉండే 70% తగ్గినాయి. అండ్ ఈ ఇంగ్లీష్ ఏవైతే మత్తు మాత్రలు వాడుతుండే కదా, ఆ డోసులు 50% తగ్గించేసినాం. ఈ మందులు మనం 6 నెలల్లో బంద్ చేసినాం. బీపీ మందు, షుగర్ మందు, థైరాయిడ్ మందు 1 year తర్వాత అవి కూడా బంద్ చేయడం స్టార్ట్ చేసి 1.5 yearకి అన్ని బంద్ చేసినాం. దీని తర్వాత కూడా ఒక 8 months to 1 year హోమియోపతి కంటిన్యూ చేయించినాం. దాని తర్వాత అది కూడా బంద్ చేయించినాం. సూపర్. ఈ పేషెంట్కి ఇట్లనే చిన్నప్పటి నుంచి ఇప్పుడు చూడండి ఏమైపోతుంది అంటే కొందరికి భయం అనేది ఎక్కువ ఉంటుంది. తర్వాత వంశపరంగా షుగర్ వస్తుందా రాదా, బీపీ వస్తుందా రాదా, ఇవన్నీ వంశపరంగా వస్తాయి కదా. ఎక్కువ భయపడడం, ఆందోళన అవ్వడం, కొందరికి వేరే బైపోలార్ డిసార్డర్ అని ఇంకో ప్రాబ్లం ఉంటుంది, ఇవి రావడం, ఇవి కూడా అంటే మైండ్కి సంబంధించిన రోగాలు కూడా వంశపరంగా వస్తాయి. అయితే అట్లా అయ్యి దాని తర్వాత నరాల ప్రాబ్లం స్టార్ట్ అవ్వడం, నిద్ర సరిగా రాకపోవడం, ఇవన్నీ ఉండే. అయితే ఏంది ఇప్పుడు మనకి ఏమర్థమైంది, నరాల నొప్పులు ఎందుకు వస్తాయి, మీ బొక్కల్లో ప్రాబ్లం ఉంటే, స్పైనల్ కార్డ్లో ప్రాబ్లం ఉంటే వస్తాయి, మీకు నిద్ర చక్కగా లేకపోతే వస్తాయి, మీకు స్ట్రెస్ ఎక్కువ ఉండడం వల్ల వస్తాయి, మీకు స్ట్రెయిన్ ఎక్కువ ఉండడం వల్ల వస్తాయి, మీరు కరెక్ట్ పోస్చర్లో లేరు అయితే కూడా వస్తాయి. అయితే ఇట్లా ప్రాబ్లమ్స్కి హోమియోపతి ఏమో శాశ్వతంగా తగ్గిస్తుంది మీ రోగాన్ని. హోమ్ రెమెడీ ఏమైనా ఉందా సార్ దీనికి? అంటే చేతన్ రాజు గారు అంటేనే హోమ్ రెమెడీ కదా, ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఇవాళ మీకు చెప్పే హోమ్ రెమెడీ అబ్బా ఇది కూడా మనకు నరాలకు పనిచేస్తుందా అనేసి అనిపిస్తుంది. డార్క్ చాక్లెట్. ఈరోజు చాక్లెట్ డే సార్. చాక్లెట్ డేనా ఇవాళ? అయితే చూడండి ఇవాళ నిజంగా చాక్లెట్ డే అంట. ఇప్పుడు నేను చాక్లెట్లు చెప్పంగానే అరే సార్ నాకు డైరీ మిల్క్ చాలా ఇష్టం, నాకు ఫ్రూట్ అండ్ నట్ చాలా ఇష్టం, నాకు రోస్ట్ ఆల్మండ్స్ చాలా ఇష్టం అనేసి అంటారు. ఏది పడితే అది కాదు చాక్లెట్ అంటే. ఇప్పుడు చాక్లెట్ బార్ ఉంటుంది కదా, ఈ చాక్లెట్ బార్ కొనేటప్పుడు డార్క్ చాక్లెట్ కొనాలి. డార్క్ చాక్లెట్ కొంటే దాని వెనకాల తిప్పేసి చూడాలి దాంట్లో కార్బోహైడ్రేట్స్ కానీ షుగర్ కానీ 40% ఉందా 50% ఉందా అనేసి. అంటే మీరు ఒక ముక్క చాక్లెట్ తింటే దీంట్లో 50% ఉండేది ఏముంది, షుగర్ ఉంది. మళ్ళీ ఏం లాభం, షుగర్ అది ఆల్రెడీ ఉంది కదా. దాని బదులు నేను ఏం చేస్తా, గులాబ్ జామున్లు తెచ్చుకొని తినుకుంటా. మీరు ఏం చేయాలంటే ఈ డార్క్ చాక్లెట్లా కొన్నిటికి 40% కోకో ఉంటుంది, కొందరికి 99% కోకో ఉంటుంది, 90% కోకోవి కూడా ఉంటాయి. ఇది మీరు ఏం చేయాలి అంటే 90%ది 99%ది అట్లీస్ట్ 70%ది తీసుకోవాలి. 90% ఉందంటే రోజు 2 ముక్కలు తినండి. మళ్ళా 70% ఉందంటే డైలీ ఒక ముక్క తినండి. మళ్ళా దీంతో పాటు మీరు ఇంకోటి ఏం చేయండి అంటే మనం వైట్ టీ అనేసి చెప్తాం. నరాల నొప్పి, కాళ్ళు లాగడం, నిద్ర రాకపోవడం, అరికాల్ మంటలు, మెడ నొప్పి, చేతుల్లో తిమ్మిర్లు, ఇవన్నీ ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ఇప్పుడు కల్బుర్గి నుంచే పేషెంట్ వచ్చిండు మన దగ్గర. వైట్ టీలా మీరు చేసుకొని పసుపు
ఇది కొద్దిగా వేసుకొని తాగుండ్రి. ఇది డైలీ 2 times తాగండి. ఓకే. నేనైతే ఏమంటా అంటే మంచిగా గరం చేసుకోండి నీళ్లు. మంచిగా నీళ్లు గరం చేసుకొని ఒక బాటిల్లో నింపుకోండి. ఓకే. స్టీల్ బాటిల్లో. ప్లాస్టిక్ బాటిల్ అస్సలు వాడొద్దు. పుక్కట్లో ఇస్తే కూడా వాడొద్దు. ఓకే. స్టీల్ బాటిల్లో నింపుకొని పెట్టుకోండి. స్టీల్ బాటిల్లో నింపుకొని పెట్టుకొని దీంట్లో కొంచెం వైట్ టీది పౌడర్ ఉంటుంది, అది వేసేయండి జర సేపు. ఓకే. ఫిల్టర్ చేసుకోండి. అది మొత్తం వైట్ టీ పౌడర్ తయారైపోయింది కదా. అసలు దాహం వేసినప్పుడల్లా ఇది తాగాలి. ఓకే. వాటర్దే ఉంటుంది టేస్ట్. మీకు వైట్ టీ కాస్ట్లీ అనిపిస్తుంది కొందరికి, అవునా కదా? గిన్నె తీసుకోండి, వాటర్ బాయిల్ చేయండి, గ్రీన్ టీ పౌడర్ ఉంటుంది కదా, అది టీ బ్యాగ్లతో వస్తుంది, అది కట్ చేసి మొత్తం గ్రీన్ టీ పౌడర్ దీంట్లో వేసేయండి. బాయిల్ అయిపోయిందా, గ్రీన్ టీ రెడీ అయిపోయిందా, 1 liter బాటిల్లా ఇది నింపుకోండి, ఫిల్టర్ వేసి దీంట్లో మామూలు నీళ్లు నింపేసేయండి, ఈ వాటర్ తాగండి. టర్మరిక్ అవసరం లేదు దీంట్లో. దీంట్లో మీకు కావాలంటే టర్మరిక్ యాడ్ చేసుకోండి, పసుపు యాడ్ చేయొచ్చు. ఇదైతే కంపల్సరీ చేయాలి, ఐదర్ వైట్ టీ ఆర్ గ్రీన్ టీ, పసుపు కూడా యాడ్ చేయాలి దాంట్లో. ఓకే. ఓకే. ఇప్పుడు ఇది జర కాస్ట్లీ ఉంటుంది, భరించేటోళ్ళు ఇది తీసుకుంటారు, లేదు అంటే ఇది తీసుకోండి, మంచిగా ఉంటుంది, మీకు నరాల నొప్పికి జర మంచిగా పనిచేస్తారు. ఇంకోటి, ఇప్పుడు ఏంది, గ్రీన్ టీనో వైట్ టీనో తయారు చేసుకున్నారా, వాటర్లో నింపుకున్నారా, ఇప్పుడు ఒక మందు చెప్తా మీకు, ఆర్జెంటమ్ మెటాలికమ్. ఓకే. ఆర్జెంటమ్ మెటాలికమ్ మేము దేంతో తయారు చేస్తామంటే వెండితోటి తయారు చేస్తాం. ఓకే. ఇది ఒక హోమియోపతి మందు, ఇది 0/9 పొటెన్సిలా. దీంట్లోనే ఒక 10 గోళీలు వేసుకోండి. ఓకే. ఈ వాటర్లోనే గ్రీన్ టీ కానీ వైట్ టీ కానీ దీంట్లోనే 10 గోళీలు వేసుకొని షేక్ చేస్తే అది కలిసిపోతుంది దాంట్లో. ఓకే. ఓకే. ఎప్పుడు వాటర్ పడితే అప్పుడు తాగండి. సూపర్ సూపర్. ఇది నరాలకి సంబంధించింది, ఇది నరాలకు జర మనకు రిలీఫ్ ఇస్తుంది. పూర్తిగా తగ్గాలి అంటే, మీరు శాశ్వతంగా పూర్తిగా తగ్గాలి అంటే మనకు అడిగి రావాలి. ఎందుకంటే మీ ప్రకృతిని బట్టి, మీ కాన్స్టిట్యూషన్ని బట్టి, మీకు వచ్చే వేరే వేరే రోగాలు ఏమున్నాయి అవన్నీ కన్సిడర్ చేసి, మళ్ళీ దాని తర్వాత మీకు అలవాట్లు ఏమున్నాయి, మీరు ఏ టైం నిద్రపోతారు, ఎన్ని గంటలు నిద్రపోతారు, మీకు ఎట్లాంటి కళలు వస్తాయి, మీకు ఏది ఇష్టం, ఇవన్నీ మనం కన్సిడర్ చేసి మందు ఇచ్చేసరికి శాశ్వతంగా తగ్గుతుంది. కానీ మీకు టెంపరీ రిలీఫ్. ఇప్పుడు చాలా మంది హోమియోపతి అనే ఎట్లా పనిచేస్తుందో ఏమో, చిన్న చక్కెర గోళీలు ఏం పనిచేస్తాయి అనేసి కూడా చాలా మందికి ఆ అపోహం ఉంటది. వాళ్ళు ఒకసారి ట్రై చేస్తే వాళ్ళకు తెలుస్తుంది. ఇది మొత్తానికి ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఖచ్చితమైన ట్రీట్మెంట్ అయితే హోమియోపతిలో ఉంది. ఈ నరాలకు సంబంధించిన డిసీజెస్ అవి ఏ వచ్చినా సరే మనం కరెక్ట్గా ట్రీట్ చేయొచ్చు అని చెప్పేసి సెలబ్రిటీ హోమియోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు చెప్తున్నారు. సార్తో మీరు నేరుగా మాట్లాడాలంటే సార్ కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మన వీడియో చూసి కాల్ చేసిన వారికి కన్సల్టేషన్ ఫీ లేకుండానే వాళ్ళకున్న డిసీజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేసి ఎట్లాంటి మెడిసిన్స్ వాడితే తగ్గుతుంది అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.